పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ కూడా చూస్తూ ఉంటాము, కానీ ఉమెన్లో కంటే కూడాను పురుషుల్లో చాలా తక్కువగా ఉంటుంది. 1% బ్రెస్ట్ క్యాన్సర్స్ పురుషుల్లో కూడాను కనిపిస్తూ ఉంటాయి. ఈ పురుషుల్లో వచ్చే క్యాన్సర్ ఏంటి అని అంటే వాళ్ళకి మిగతా అంటే నార్మల్గా ఉమెన్లో కనిపించే క్యాన్సర్స్ కంటే, బికాజ్ మెన్లో ఆ బ్రెస్ట్ వాల్యూమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అందుకనేసేసి వీళ్ళకి చాలా తొందరగా అంటే కనిపించిన వెంటనే ఇమ్మీడియట్గా తొందరగా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వటం వల్ల వాళ్ళకి లోకల్గా బాగా అడ్వాన్స్ అయిపోతూ ఉంటుంది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ములో మెన్లో చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ దాన్ని అలాగే వదిలేస్తే చాలా తొందరగా కూడాను లోకల్గా అడ్వాన్స్ అయ్యి ఎక్కువ హై స్టేజ్లో ట్రీట్మెంట్స్ కోసం వస్తూ ఉంటారు. సో బ్రెస్ట్లో కూడాను అంటే మెన్లో కూడాను బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అది కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే వీటికి అంటే ఉమెన్లో ఉండే క్యాన్సర్స్కి ఎలాంటి క్యూర్ ఉందో మెన్లో కూడాను అలాంటి క్యూరే వస్తుంది.